వరంగల్ నగరంలోని క్యూర్విల్ ఆసుపత్రిలో నిండు గర్భిణీ ప్రాణాన్ని వైద్యురాలి నిర్లక్ష్యంతో బలిగొన్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆవేదనతో మృతురాలి సోదరుడు భవనంపై నుంచి దూకాడు. వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచల్ర గ్రామానికి చెందిన ప్రవళిక పురుటి నొప్పులతో క్యూర్విల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు ఉదయం శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రవళికకు పాప పుట్టిందని, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని ఆమె కుటుంబీకులకు చెప్పారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ప్రవళికకు తీవ్ర రక్తస్రావం జరుగుతుందని, రక్తం తీసుకురావాలని సూచించినట్లు మృతురాలి బంధువులు తెలిపారు. ప్రవళిక భర్త రాజు, ఆమె సోదరుడు కర్రె ప్రవీణ్ సుమారుగా సాయంత్రం 6 గంటల వరకు క్యూర్విల్ ఆసుపత్రి సమీపంలోని ఓ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ లో వేలాది రూపాయలు ఖర్చు చేస్తూ అరుదుగా దొరికే 4 యూనిట్ల ఏ పాజిటివ్ బ్లడ్ ను సేకరించి అందించారు. ఈ సమయంలో రాజును పిలిచి గర్భసంచి తొలగించి ప్రవళికకు మెరుగైన వైద్యం అందిస్తామని వైద్యురాలు తెలపడంతో ఆయన ఒప్పుకున్నారు. అనంతరం సాయంత్రం 7 గంటల సమయంలో అంతా బాగానే ఉందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. తిరిగి రాత్రి 9 గంటల సమయంలో ప్రవళిక పరిస్థితి విషమంగా ఉందని, ఆమె శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుందని పేర్కొంటూ ఆమెను మరో ఆసుపత్రికి తరలించాలంటూ ఆక్సిజన్ సిలిండర్ తో అంబులెన్స్ ద్వారా నగరంలోని ఏకశిల ఆసుపత్రికి వైద్యులు తరలించారు. అక్కడ సిపిఆర్ చేస్తున్న క్రమంలో ప్రవళిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మొత్తం 5 గంటల పాటు ప్రవళికకు శస్త్రచికిత్స, వైద్యం పేరుతో వైద్యులు నానా హంగామా చేసి మృతదేహాన్ని మరో ఆసుపత్రికి తరలించి చనిపోయినట్లు చెప్పారని బాధిత కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన సోదరి వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయిందన్న విషయాన్ని తట్టుకోలేక సోదరుడు కర్రె ప్రవీణ్ ఆసుపత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం ఆయన తీవ్ర గాయాలతో ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో ప్రవీణ్ కాలు విరిగినట్లు వైద్యులు తెలిపారు. మాది పీసర గ్రామం అండి. మా వైఫ్ వాళ్ళది గౌచర్ల. ఆమెకు సెకండ్ కన్సీవ్ ఇది. ఫస్ట్ వచ్చేసి సీకేఎంలో గవర్నమెంట్ హాస్పిటల్లో సిజేరియన్ అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆమెకి ఏం డిస్టర్బెన్స్ ఏం కాలేదు. 5 years అవుతుంది. మళ్ళీ సెకండ్ కాన్పు ఫస్ట్ మంత్ నుంచి ఇదే హాస్పిటల్లో చూపిస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ చూపించారు, నేను కూడా వచ్చాను మొన్నటిదాకా. మేడం నాతోటి నో ప్రాబ్లం రాజు, బేబీ చాలా గ్రోత్ మంచిగా ఉంది, చాలా బాగుంది, మీరు మార్చి 10 వచ్చి ఆపరేషన్ చేయించుకోండి అని చెప్పారు. సరే అని చెప్పేసి మేము 9వ తారీఖు తీసుకొచ్చి నైట్ అడ్మిట్ చేశాము. వాళ్ళు టెస్టులు అన్నీ చేసి మార్నింగ్ ఉదయం 10 గంటలకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసి బేబీని బయటికి తీశారు. బేబీని బయటికి తీసిన తర్వాత నన్ను లోపలికి పిలిచి, మీరు అప్పుడు సీకేఎంలో చేసుకున్న ఆపరేషన్ కొంచెం అది ఎఫెక్ట్ అవుతుంది, ఆ పేగులన్నీ మాకు దొరకట్లేదు, కరెక్ట్ దొరకట్లేదు పేగులు అంటే, మేడం మీరు ఏదైనా చేసిన భార్యను బతికించండి, మంచిగా చూడండి అంటే, సరే రాజు ఓకే ఏం పర్లేదని చెప్పారు. మళ్ళీ ఆమెను తీసుకొచ్చి జనరల్ వార్డులో వేసిన తర్వాత 11 గంటల నుంచి 2 గంటల వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. 2 గంటల ప్రాంతంలో సుమారుగా మేము మా బామ్మార్ది బయటికి పోతే మాకు ఫోన్ చేసి ఇట్లా బ్లడ్ కావాలని చెప్పేసి సడన్గా వస్తే ఇక హాస్పిటల్ మొత్తము ఇట్లా మా అందరి కళ్ళలో మా అందరూ స్టాఫ్ అందరు కలిసి మొత్తం ఆగమాగం చేస్తున్నారు. ఇదేంటి ఇట్లా చేస్తున్నారని మేము ఆలోచించే లోపే 8 బాటిల్ కావాలి, 10 బాటిల్ కావాలని చెప్పేసి ఒకటేసారి ఆర్డర్ ఇచ్చారు. ఇంత ఒక మనిషికి ఇంత మోతాదులో రక్తం ఎందుకని మేము కూడా ఆలోచించాము. కానీ మా భార్య నాకు నా పార్యపానాలు ముఖ్యం కాబట్టి నేను డబ్బుల గురించి కానీ దేని గురించి ఆలోచించకుండా బ్యాక్ టు బ్యాక్ వాళ్ళు అడిగిన రక్తం ఇస్తూనే ఉన్నాను. ఆల్మోస్ట్ ఒక FTT ప్లస్ బ్లడ్ మొత్తం అన్నీ కలిపి ఒక 15 మోతాదులో ఇచ్చిన తర్వాత మేడము ఆపరేషన్ థియేటర్లో ఉండి వేరే ఒక సబార్డినేట్ తోటి నాకు ఫోన్ చేపించి, రాజు ఈమె సిచ్యువేషన్ ఇంకా చాలా సివియర్గా ఉంది, ఒకవేళ కనుక ఇప్పుడు గర్భసంచి తీసేయకపోతే ఇంకా ప్రాణానికే ప్రధానమతం వస్తే, ఓకే మేడం ఇట్లా నాకు ఒక బాబు ఒక పాప, ఫ్యామిలీ సెట్ అయిపోయింది, ఫ్యామిలీ ప్లానింగ్ నేను గర్భసంచి తీసేయండి అని చెప్పాను. నో అబ్జెక్షన్ మీద సైన్ పెట్టించుకున్నారు. సరే పెట్టేస్తాను, నాకేం ప్రాబ్లం లేదని చెప్పేసి పెట్టాను. మళ్ళీ ఒక 1/2 hour 45 minutes టైం తర్వాత ఆ సార్ వచ్చేసి, రాజు అంతా అయిపోయింది, క్లీన్ చేశాము, నీట్గా చేశాము, అంతా అయిపోయింది అని చెప్పి ఆ అమ్మాయిని బయటికి తీసుకొచ్చి మళ్ళీ నార్మల్ వాటిలో వేసి మళ్ళీ ఏదో ఆమెకు ఎక్విప్మెంట్స్ అన్నీ చేశారు. మళ్ళీ నన్ను మా అమ్మను అర్ధగంట తర్వాత లోపలికి పిలిచి, డీప్గా ఆలోచిస్తే మాకు ఈరోజు అర్థమవుతుంది అంతా కావాలని, ఇది అంతా మెడికల్ మాఫియా అండి.
ఒక హాస్పిటల్లో ఉన్న తర్వాత ఇంకొక హాస్పిటల్కి మా పర్మిషన్ లేకుండా తీసుకుపోవడానికి వీళ్ళు రైట్స్ ఎక్కడ కదా వీళ్ళకి? మళ్ళీ అడిగితే పైగా మా మీద కేసులని మమ్మల్ని హాస్పిటల్ నుంచి బయట నిన్న లేడీస్ మొత్తం బయటనే కూర్చొని ఉన్నారు. 2 పోలీస్ స్టేషన్ల మంది వచ్చిర్రు ఈడికి. ఆ నైటే 2 పోలీస్ స్టేషన్ల మంది వచ్చిర్రు. మధ్యవాడ పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చిర్రు, హన్మకొండ పోలీసులు కూడా వచ్చిర్రు. వాళ్ళు అంటే పైసలకేమో పేషెంట్లు కావాలా? పిండి కూర్చున్నది మొత్తం. పేషెంట్ చనిపోయిన తర్వాత ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు, యాజమాన్యం, హాస్పిటల్ యాజమాన్యం. సార్ ఆమె ప్రాణం ఇక్కడే ఉన్నప్పుడు పోయింది సార్. దయచేసి చెప్తున్నా, క్యూర్వేల్ హాస్పిటల్కి ఎవరు రాకండి. ఆమెను ప్రెస్ చేస్తున్నారు కానీ మాకు అది చెప్పలేదు. ఆమెకి ఇంకా ప్రాణం ఉందని చెప్పి మమ్మల్ని నమ్మేయడానికి ఇక్కడే ప్రాణం పోయిందని చెప్తే వీళ్ళు ఎమోషనల్గా చేస్తారని చెప్పేసి ఫస్ట్ బాడీని బయటికి పంపించాలన్న ఒక ఉద్దేశంతో ఆమెను ఆగమాగం తీసుకొచ్చి క్యూర్వేల్ హాస్పిటల్కి మ్యాక్స్ కేర్ హాస్పిటల్ తీసుకుపోమని సజెస్ట్ చేశారు. మళ్ళీ వచ్చే వరకు పోలీసులను అడిగి పెట్టుకుని ఇది సార్ జరిగింది. మాకు మొత్తం అనుమానం ఉన్నది. ఆమెకు అంత బ్లడ్ ఎందుకు ఇచ్చారు, అసలు ఎక్కియాల్సిన అవసరం ఏమొచ్చింది, ఆమెకు అంత సివియర్ సిచ్యువేషన్ ఉందా, గర్భసంచి తీసేసినా కూడా బతుకుతుందని మీరే చెప్పారు. మరి 0.1% కూడా ఆమె బతకలేదు కదా. మీరు గర్భసంచి తీసేసి బయటికి తీసుకొచ్చారు, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో అమ్మాయి శ్వాస ఆడట్లేదని చెప్తున్నారు. మీరే చెప్పారు. డాక్టర్లు మీరా మేమా? నాకు న్యాయం కావాలి సార్. మాకు పీచర విలేజ్, మాకు ఇప్పుడు కొడుకు 5 years, పాప ఇంకో 1 day కూడా కాలేదు. నిన్న మార్నింగ్ 10 o'clock పుట్టింది ఆ పాప. ఆమె ఇప్పుడు తల్లి లేదు, ఫీడింగ్, ఆమె ప్రాబ్లం ఏంది, ఇవన్నీ మాకు కావాలంటే వీళ్ళు ఏమంటున్నారు, చూద్దాం మీరు ఏం చేస్తారో చేయండి అన్నట్టు మాట్లాడుతున్నారు. రెక్లెస్గా మాట్లాడుతున్నారు. వాళ్ళ ఆపరేషన్ రెక్లెస్సే ఉంది, వాళ్ళ బిహేవియర్ కూడా రెక్లెస్సే ఉంది. సో మేము ఏం చేయాలో మీరే చెప్పండి.